తదుపరి సింహరాశి. ఈ రాశి వారికి ఆర్థిక వ్యవహారాలు ఒకంత నిరాశ కలిగించేటట్టుగా కనపడుతోంది. అంటే మీకు ఫలితాలు ఈ రోజు శుభాశుభ ఫలితాలు రెండు మిశ్రమంగా ఉన్నాయి. ఖర్చులు ఎక్కువవుతాయి. రుణాలు ఈ తీరే అవకాశము ఈ రోజైతే కనపడట్లేదు. కొత్తగా రుణాలు చెయ్యాలి అంటే కనుక ఈ రోజు మీరు అస్సలు చేయకండి. ఈ రోజు మీకు అనుకూలంగా లేదు కాబట్టి. అయితే ఆదాయం పెంచే మార్గాలను మీరు అన్వేషిస్తారు. దానిలో మీరు సక్సెస్ సాధించే అవకాశం కనపడుతోంది. కొన్ని విషయాలలో వ్యతిరేకమైన ఫలితాలు మీకు వచ్చినా కానీ గాబరా పడకుండా సమన్వయ ధోరణితో సమయోస్ఫూర్తిగా వ్యవహరించినట్టయితే కనుక ఆ ఆటంకాలను మీరు తప్పక నెగ్గుకు రాగలుగుతారు. వృత్తి ఉద్యోగాలపై దృష్టి పెడితే కనుక సక్సెస్ సాధించే అవకాశం కనపడుతోంది. పనులు ఒత్తిడులతో మీ యొక్క సొంత బుద్ధి కొంత మందగించే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి. వ్యయ ప్రయాసలకు కొంచెం దూరంగా ఉండి లేని ఒత్తిడిని, లేని పనులను మీ నెత్తి మీద వేసుకోకండి. సలహాలు ఇచ్చే ప్రయత్నాలు అస్సలు ఈ రోజు చెయ్యకండి. కుటుంబ సభ్యులతో కొంచెం మాట పట్టింపులు వచ్చే అవకాశం కనపడుతుంది కాబట్టి మాటను చాలా జాగ్రత్తగా, పొదుపుగా వాడండి ఈ రోజు. అయితే పుణ్యక్షేత్రాల సందర్శనం చేసుకున్నట్టయితే కనుక విశేషమైన ఫలితాన్ని పొందే అవకాశం కనపడుతోంది. వ్యాపార వాణిజ్యవేత్తలకు చిన్న చిన్న ఒడిదుడుకులు కూడా ఉంటాయి. కానీ అవి పెద్దగా పట్టించుకోవాల్సినంత పని అయితే లేదు. ఉద్యోగస్తులు కొత్త బాధ్యతలను, కొత్త పనులు మీ నెత్తి మీద వేసుకుని లేనిపోని చిక్కుల్లో ఇరుక్కునే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. రాజకీయవేత్తలకు, వైద్యులకు సమస్యలు పెరిగే అవకాశం ఉంది కాబట్టి చాలా జాగ్రత్తగా సరిచూసుకోండి. చిత్ర పరిశ్రమ వారు కొంత ఆలోచించి కనుక ముందడుగు వేసినట్టయితే అంటే అపకీర్తి పాలయ్యే అవకాశం లేకుండా ఉంటుంది. కాబట్టి చిత్ర పరిశ్రమలో ఉన్న వాళ్ళు జాగ్రత్తను ఈ ఒక్కరోజు తీసుకోండి. విద్యార్థులకు మిశ్రమ ఫలితము సగం అంటే ఎలా ఉందంటే శుభాశుభ ఫలితాలుగా ఉన్నాయి. వస్తుందా రాదా అన్నట్టుగా అంటే సంశయంగా ఉంది కాబట్టి మీరు ఏం చేస్తారంటే విద్యార్థులకు మాత్రమే చెప్పదగిన సూచన ఏంటంటే మీరు గణపతి ఆలయాన్ని దర్శించడం లేదా వాగ్దేవి అమ్మవారు అంటే సరస్వతి అమ్మవారి ఆలయాన్ని దర్శించి మీ పేరు మీద కనుక పూజ చేయించుకున్నట్టయితే కనుక మీకు ఒక క్లారిటీ వచ్చి కాన్ఫిడెన్స్ పెరిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రతి విద్యార్థి కూడా, ప్రతి చదువుకునే వారు కూడా, అది ఎంత పెద్ద చదువైనా సరే, చిన్న చదువైనా సరే, ప్రతి విద్యార్థి ఈ పరిహారం మాత్రం తప్పనిసరిగా చేసుకోండి. ఇది ప్రత్యేకంగా మీకోసమే. అయితే మీకు అనుకూలమైన రంగులు ఎరుపు రంగు, గులాబీ రంగు. మీకు ప్రతికూలతలు కలిగించే రంగు నీలం రంగు. మీకు చెప్పదగిన పరిహారము సూచన ఏంటంటే శివాలయ దర్శనం చేయండి, గణపతి ఆలయాలను దర్శించండి, విష్ణు సహస్రనామ పారాయణ తప్పనిసరిగా వినండి లేదా నోటికి వస్తే కనుక చదువుకోండి. ఇవి మీకు సానుకూల ఫలితాలను ఇవ్వడంతో పాటు శుభ ఫలితాలను కలిగించే అవకాశం కనపడుతోంది. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి కన్యా రాశి. ఈ రాశి వారికి మిత్రులు, సోదరుల నుండి సహాయ సహకారాలు అందుకుంటారు. గృహం, వాహనం కొనుగోలు చేసే ప్రయత్నాలు చేస్తారు. చాలా చక్కని అవకాశము. రాజకీయ, సాంకేతిక రంగాలలో ఉన్న వారికి అనుకూలమైన సమయం ఈ రోజు. మీరు ఏదైనా ప్రయత్నాలు చేసుకోవాలనుకుంటే కనుక ఈ రోజు చక్కగా ప్రయత్నం చేసుకోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో ఉన్న వారికి మాట పట్టింపులకు వెళ్ళకపోవడమే ఈ రోజు మీకు చెప్పదగిన ప్రత్యేకమైన పరిహారము. జీవిత భాగస్వామితో కొంచెం అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి చాలా సమన్వయంతో చాకచక్యంగా ఈ రోజు వ్యవహరించండి. వృధా ప్రయాణాలు, దాని ద్వారా అలసట కలిగే అవకాశం ఉంది. అదనపు బాధ్యతల వల్ల మీకు ఒత్తిడి పెరిగే అవకాశం కనపడుతోంది. రాబడికి మించిన ఖర్చు ఈ రోజు చేస్తారు కాబట్టి ఆ ఖర్చు ఏమిటి అనేది మీరు యోచన చేసుకోండి. ఇంట బయట కూడా మీకు వివాదాలు నెలకొనే అవకాశం ఉంది. చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. ఇంటి నిర్మాణాలకు అంటే గతంలో కనుక మీరు ఇంటి నిర్మాణం ప్రారంభించి ఉంటే కనుక అది ఒకంత బ్రేకు పడే అవకాశం కనపడుతోంది. అది ఎందువల్ల ఏమిటి అనేది యోచన చేసుకోండి. కోర్టుకు సంబంధించినటువంటి కేసులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశం గోచరిస్తోంది. జాగ్రత్తగా చూసుకోండి. దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. దైవ కార్యాల్లో పాల్గొంటే మీకు మనశ్శాంతికి అవకాశం కనపడుతోంది. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు కోరి చిక్కులు కొని తెచ్చుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ రోజు మీరు స్తబ్దుగా ఊరుకోవడమే మంచి సూచన అన్నమాట. ఉద్యోగస్తులకు అందిన సమాచారము అంటే మీకు ఒక రకమైన
కీలకమైన సమాచారం మీకు అందబోతోంది. దాని ద్వారా మీరు డీలా పడిపోయే అవకాశం గోచరిస్తోంది కాబట్టి, అది మీకు ముందుగా తెలుస్తుంది కాబట్టి, మీరు డిప్రెషన్‌కి వెళ్ళిపోకుండా, డీలా పడకుండా ధైర్యంగా నిలబడి ఉండండి. పారిశ్రామిక రాజకీయవేత్తలకు కొంచెం ఆదుర్దా కలిగిన సమయం ఇది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించుకోండి. చిత్ర పరిశ్రమ వారు, క్రీడాకారులకు వారి యొక్క అంచనాలు పొరపాట అన్నట్టుగా అనిపిస్తుంది. జాగ్రత్త, కంగారు పడవద్దు. విద్యార్థులకు దగ్గరకు వచ్చినట్టే వచ్చి మీ అవకాశాలు చేజారిపోయే అవకాశం ఉంది కాబట్టి జాగ్రత్తగా గణపతి ప్రార్థన చేసుకున్నట్టయితే కనుక సానుకూలమైన ఫలితాలు మీరు పొందే అవకాశం కనపడుతోంది. మహిళలకు కుటుంబ సభ్యులతో కొంచెం వైరం కనపడుతోంది. మిగిలిన రంగాల్లో ఉన్నవారికి కూడా చిన్న చిన్న మాట పట్టింపుల వల్ల మీరు మిత్రులు కూడా దూరం అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఈరోజు ఏ రంగంలో ఉన్న స్త్రీలైనా సరే మాటను జాగ్రత్తగా వాడుకుని సమన్వయ ధోరణితో కనుక వెళ్ళినట్టయితే కనుక మీకు ఎటువంటి ఆపదలు, ఆటంకాలు, అపకీర్తి రాకుండా ఉంటుంది. అయితే మీకు అనుకూలమైన రంగులు నీలము, పసుపు రంగు. మీకు ప్రతికూలతను తెచ్చిపెట్టే రంగు తెలుపు రంగు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనిని చెయ్యకండి. మీకు చెప్పదగిన పరిహారము అంగారక స్తోత్రము, కుజ స్తోత్రము పఠన చేసుకుంటూ నవగ్రహ ఆలయాలను సందర్శించినట్టయితే కనుక ఒకంత సానుకూల ఫలితాలు, శుభ ఫలితాలు పొందే అవకాశం గోచరిస్తోంది. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన పరిహారము, ఫలితము. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి సన్నిహితుల నుంచి, బంధుమిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. స్థిరాస్తి కొనుగోలు చేసే అవకాశం కనపడుతోంది. కళత్ర సౌఖ్యము, భార్య తరపు నుంచి మీకు ఆస్తులు వచ్చే అవకాశం కనపడుతోంది. అంటే ఆకస్మిక ధనప్రాప్తి భార్య తరపు నుంచి వచ్చే అవకాశము, లేదా దానికి సంబంధించినటువంటి శుభవార్త వినడం కానీ ఈ రోజు జరిగే అవకాశం ఉంది. జీవిత భాగస్వామి యొక్క సహాయ సహకారాలు మీకు ఈరోజు అందుబాటులో ఉంటాయి. ధనలాభము, దైవభక్తి, వృత్తి ఉద్యోగాల్లో ఉన్నవారికి అధికారము, పదవి, ప్రమోషన్స్, మీరు అనుకున్న ప్రదేశానికి ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశం కనబడుతోంది. ఆకస్మిక ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంది. తరువాత సంతానం మూలకంగా మీకు కొన్ని చిక్కులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సంతానం పట్ల కొంచెం జాగ్రత్తలు వహించండి. ఆర్థిక లావాదేవీలు మీకు సంతృప్తిని కలగజేస్తాయి. అప్రయత్నంగా కార్యసిద్ధి కలుగుతుంది. ఇంటర్వ్యూలు అంటే ఎవరైనా నిరుద్యోగులు కానీ ఇంటర్వ్యూ చేసి ఉంటే మీకు ఆ యొక్క శుభవార్త ఆశ్చర్యాన్ని కలిగించే అవకాశం ఉంది. చిరకాల మిత్రులను కలుసుకుంటారు. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు మీ యొక్క గత అంటే పాత సమస్యలతో ఈ రోజంతా కుస్తీ పడి ఒక కొలిక్కిరాని పరిస్థితి ఏర్పడుతోంది. ఉద్యోగాలలో కొత్త బాధ్యత తీసుకుంటారు. పారిశ్రామిక రాజకీయవేత్తలకు సంతోషకరమైన సమాచారము అందబోతోంది. చిత్ర పరిశ్రమలో ఉన్న వారికి అవకాశాలు దక్కించుకుంటారు. విద్యార్థులు అనుకున్నది సాధిస్తారు. మీరు ఎక్కడైతే అంటే ర్యాంకులు కానీ లేదా కాలేజీలు కానీ విదేశాలు వెళ్ళాలన్న మీ కోరికలు ఏవైతే ఉన్నాయో అవి ఈరోజు మీకు తీరబోతున్నాయి. మహిళలకు ఏ రంగంలో ఉన్న వాళ్ళకైనా ఈరోజు మీకు శుభవార్తలు వింటారు. మీరు విజయ వైపు ప్రయాణం చేసే అవకాశం కనపడుతోంది. మీకు అనుకూలించే రంగులు కాఫీ రంగు, గోల్డ్ కలరు. మీకు ప్రతికూలతను తెచ్చిపెట్టే రంగు నలుపు రంగు కాబట్టి సాధ్యమైనంత వరకు నలుపు రంగు వస్త్రాలను ధరించి మీరు ఏ పనిని మొదలు పెట్టకుండా ఉండడమే చెప్పదగిన సూచన. దీనితో పాటు మీరు దుర్గా అమ్మవారి ఆలయం కానీ, మహాలక్ష్మి అమ్మవారి ఆలయం కానీ సందర్శన చేసి గణపతికి కనుక ఉదయమే కనుక మీరు ఏదైనా అర్చనతో పాటు, అష్టోత్తరంతో పాటు లేదా మంత్రంతో పాటు స్వామివారికి బెల్లాన్ని కనుక నైవేద్యం పెట్టినట్టయితే ఈ రోజంతా మీరు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఎటువంటి అపజయాలను లేదా ఆటంకాలను ఎదుర్కోకుండా ఉండే అవకాశం కనపడుతోంది. గణపతికి ప్రత్యేకంగా ఉదయం పూటే మీరు పూజ చేసుకుని బెల్లాన్ని నైవేద్యం పెట్టండి. ఇది ఈ రాశి వారికి ఈ రోజు చెప్పదగిన దిన ఫలితము, పరిహారము. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి గృహమందు సౌఖ్యము, చేసే పనుల్లో విజయము, అనుకూలత, శుభకార్యాలు చేయుట, ఆధ్యాత్మిక దైవ సంబంధిత కార్యక్రమాలలో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. కొన్ని అంచనాలు, మీరు వేసుకున్న వ్యూహాలు కానీ అవి మీ వైపు అనుకూలంగా ఉండేటట్టుగా వాటి ద్వారా మీరు సక్సెస్ అయ్యేటట్టుగా కనపడుతోంది. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. రావాల్సిన బాకీలు సకాలంలో మీ చేతికి అందుబాటులోకి వస్తాయి. వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలకు వారి యొక్క కృషి ఫలించి లాభాల బాట పట్టే అవకాశం కనపడుతోంది. స్థిరా
స్థిరాస్తి విక్రయాలలో లాభాలు అంటే ఆస్తుల్ని అమ్మడం కానీ కొనుక్కోవడం కానీ చేసినట్టయితే కనుక తద్వారా మీకు లాభాలు పొందే అవకాశం కనబడుతోంది. భారీ పరిశ్రమలు ఫ్యాక్టరీల్లో పనిచేసే ఉద్యోగస్తులకు ఈ రోజు చాలా అనుకూలమైన రోజు. వృత్తి విద్య ఉద్యోగంలో ఉన్న వారికి కూడా ఈ రోజు చాలా చక్కని అనుకూలమైన సమయము. విభేదాలు గతంలో మీకు ఏవైనా ఉండి ఉంటే కనుక అవి తొలగిపోతాయి. మంచి పేరు ప్రఖ్యాతలు పొందే అవకాశం ఈ రోజు కనపడుతోంది. వృత్తి విద్య వైద్య అంటే రాజకీయ రంగంలో ఉన్న వారికి కూడా చాలా చక్కని ఫలితాలు కనబడుతున్నాయి. వ్యాపారస్తులకు కూడా మంచి అనుకూలమైన కాలము. క్రీడాకారులకు కూడా అనుకూలమైన కాలము. మీరు అనుకున్న పథకాలను ఏవైతే అనుకుంటారో ఆ పథకాలను పొందే అవకాశం కనపడుతోంది. విద్యార్థుల యొక్క ప్రయత్నాలు సఫలీకృతమవుతాయి. మహిళలకు స్థిరాస్తి లాభాలు, భూమి కొనుక్కునే అవకాశము, ఇల్లు కొనుక్కునే అవకాశము ఈరోజు మీకు కనబడుతోంది. దానికి తగ్గట్టుగా మీరు ప్రయత్నాలను ప్రారంభించండి. మీకు అనుకూలమైన రంగు కాఫీ రంగు, ఆకుపచ్చ రంగు, తెలుపు రంగు. మీకు ప్రతికూలతను ఇచ్చే రంగు నలుపు రంగు కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ నలుపు రంగు వస్త్రాలని ధరించి మీరు ఏ పనికి వెళ్లకుండా ఉంటేనే మంచిది అని చెప్పదగిన సూచన. దీనితో పాటుగా మీరు ఆంజనేయ స్వామి వారి ఆలయాలను దర్శిస్తూ స్వామివారికి 5 కానీ 11 కానీ ప్రదక్షిణాలను చేస్తూ స్వామివారి యొక్క దండకాన్ని కానీ ఆ హనుమాన్ చాలీసాని కానీ వినినట్టయితే కనుక మీకు ఈ రోజు వచ్చే ఆటంకాలు కానీ ఏవైనా అపకీర్తి కానీ నష్టాలు కానీ ఏవైనా ఉంటే కనుక అవి తొలగిపోయే అవకాశం ఉంది. ఏ పరిహారమైనా ఉదయం పూట చేసుకుంటేనే ఆ రోజంతా మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఏ పరిహారమైనా సరే ఉదయాన్నే ప్రారంభించండి. ఇది ఈ రాశి వారికి చెప్పదగిన ఫలితము, పరిహారము. నమస్తే.